ఎక్కడన్నా మీది? తెలంగాణ మేడ్చల్. మేడ్చల్. హైదరాబాద్ పక్కన ఒక 30 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి రావటం కారణం ఏంటి తాడేపల్లి? అంటే సార్ మీద ఒక అభిమానము. ఇది ఒక మంచి కార్యక్రమము. ఏది? ఇది కోటి సంతకాల సేకరణ మంచి కార్యక్రమం కాబట్టి మా వంతుకు మద్దతు తెలపడానికి వచ్చాము. కాదు కాదు, మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం వల్ల చాలా జనాలకి మంచి జరిగిద్ది, జగనే దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. మరి అది పబ్లిక్ చూస్తున్నారు కదా, పబ్లిక్ అయితే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ అనేది ఎంతవరకు సమంజసం? గవర్నమెంట్ ఉంటే ప్రైవేట్ వాళ్ళు కాస్త ధరలు అన్నీ కూడా చూసి చేయడం అనేది ఉంటుంది. అదే కనుక అన్ని ప్రైవేట్ అయితే వాళ్ళకు ఇష్టారాజ్యంగా దోచుకుంటారు. సీట్లు కూడా వాళ్ళకు ఇష్టారాజ్యంగా అమ్ముకుంటారు. అందులో చదువు వచ్చినోడు రానోడు అందరు కూడా అంతే. ఇక మీది ఇక్కడ కాదు, ఏపీ కాదు, మీరు తెలంగాణ కదా. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మంచిదా, లేదు ప్రభుత్వం నడిపితే మంచిదా? ప్రభుత్వం నడిపితేనే చాలా మంచిది. లేని వాళ్ళకి కొంచెం వెసులుబాటు బాగుంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక పీపీపీ విధానం అంటే డబ్బు ఉన్నోడికే జరుగుతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, అధికారంలో లేడు, అయినా కూడా మీకు ఎందుకని అభిమానం, ఆయన అంటే ఇష్టం? ఆయన మంచి చేసి ఓడిపోయాడు అన్న. ఆయన రాజకీయం చేసి ఓడిపోతే అది వేరుంటుండే. పొత్తులు పెట్టుకోలేడు, సింగిల్గా వచ్చాడు, సింగిల్ కొట్టాడు, సింగిల్గానే 151 కొట్టాడు, సింగిల్గానే 11 కొట్టాడు. తప్పేముంది? ఆయన పోరాటమే ఇద్దరితోటి, వాళ్ళ అమ్మ ఆయనతోటే స్టార్ట్ అయింది. మళ్ళీ ఈరోజు కూడా అదే ఉంది. పోనీ వీళ్ళంతా నడుమొచ్చినా నడుమపోయినారు, దానికి సంబంధమే లేదు. కాబట్టి ఆయన ఎప్పుడు లీడరే. మ్యాథ్స్ ఉంటోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నాం ఆయనకి. ఆయన ఒక్కడు ఒంటరి కాదు కదా. ఆయన ఒంటరి అయినప్పుడు మేము లేనప్పుడు ఆయన ఒంటరి. మా కార్యకర్తల బలం అనేది తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉన్నది. రేపు మాకు కనుక చిన్నపాటి అపాయింట్మెంట్ ఇస్తా కూడా నేను పార్టీ మళ్ళీ తెలంగాణలో పునరుద్ధరించాలని చెప్పడానికి కూడా వచ్చాను నేను ఇక్కడికి. నాలో చాలామంది ఉన్నారు ఇక్కడ, మాకు తెలియక దాదాపు ఒక 600-700 మంది ఉన్నారు ఇప్పుడు. కాకపోతే మేము అందరం అనుకొని రాలేదు. ఏపీ వార్తలు చూస్తూ ఉంటారు కదా, డైలీ చూస్తాము. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా ఏపీలో? అయిపోతే ఇంత జనాలు ఎందుకు వస్తారు? ఆయన పని అయిపోతే వీళ్ళు పచ్చ మీడియాలో రోజు ఎందుకు చెప్తారండి? ఒక మనిషి తను గట్టిగా ఉంటేనే కదా ఆయన మీద చెప్పేది. తను వీక్ అయిపోతే వీళ్ళు ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. ఆయన గురించి చెప్తున్నారంటే ఆయన స్టాండర్డ్గా ఉన్నాడని అర్థము. నెక్స్ట్ మళ్ళీ 2029లో వస్తాడని 100% అది. చంద్రబాబు గారి పరిపాలన గురించి నీ అభిప్రాయం ఏంటన్నా? అన్న దారుణంగా ఉందన్న. పథకాలు లేవు, పాడు లేదు, ఏం లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఎన్నో ఉన్నాయి. ఇక్కడ సిటీ టౌన్లో కాస్త పర్లేదమ్మ, కానీ విలేజ్లలో దారుణంగా ఉందన్న. అరకులో మా చుట్టాలు ఉంటారు. ఒకప్పుడు రేషన్ అనేది ఇంటి వరకు వస్తుండే. ఇప్పుడు దాదాపు 2 కిలోమీటర్ల నుంచి మొదలెడితే 5, 6, 7 కిలోమీటర్ల వరకు వెళ్ళి తెచ్చుకోవాలి. అందులో వికలాంగులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకప్పుడు ఫంక్షన్ ఇంటికి వస్తుండే, ముసలి బుడుగు వాళ్ళు అన్నందుగా ఉండే. ఇప్పుడు వాళ్ళు కూడా కట్టపట్టుకొని స్టాండ్ పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అది ఎంతవరకు సమంజసం? సరే, చంద్రబాబు గారు ప్రతిసారి చెప్పే మాట హైదరాబాద్ నేనే కట్టానండి. మీరేమంటారు తెలంగాణ వ్యక్తిగా? అంటే హైదరాబాద్కి దాదాపుగా ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు. నేను 1999 నుంచి రాజకీయాలు చూస్తున్నాను. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయినప్పటి నుంచి చూస్తున్నాను. సరే, మేబీ చేసినాము. ఏం డెవలప్ చేసినారు? నాకు తెలిసి ఒక 4 ఫ్లైఓవర్లు కట్టవచ్చు. అది ఒక ముఖ్యమంత్రి ప్రకారం కడతాడు. ఇప్పుడు మా కేసీఆర్ కూడా చాలా డెవలప్ చేసిండు. మరి అట్లా అంటే ఆయన 9.5 సంవత్సరాలు ఎక్కడికో తీసుకుపోయినాడు తెలంగాణని. మరి ఆయన ఏదో చెప్పుకోలేడు కదా. మరి సరే, మీరు లాస్ట్ ఇయర్ 5 ఏళ్ళు ఉన్నారు, 2014 నుంచి 19 వరకు. ఏం పొడిచిండ్రు? ఆడ నీళ్ళు తోడడం ఎత్తిపోయడం, మిగిలింది ఏమున్నది? ఇంకా మళ్ళీ వైజాగ్ ఎందుకు పోతాను? రెడ్డి గారు అప్పుడే చెప్పారు వైజాగ్ అయితే బాగుంటుందని. మళ్ళీ ఆయననే మీరు అనుసరిస్తున్నారు. మీ 40 ఏళ్ళు 45 ఏళ్ళ పొలిటికల్ ఏమైంది? ఏమీ కాలేదు. ఎప్పుడైనా కానీ చిన్నపాటి నాయకుడు పెద్దపాటి నాయకుడు అని ఆయన మన మాటలు అనేది ఆయనకి ఏది వస్తే అదే. కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉన్నట్టుండి బాబు గారు. అంటే ఏజ్ మేబీ చెప్పలేము, 75 సంవత్సరాలు ఏజ్ ఉండి కూడా అట్లా మాట్లాడుతున్నాడేమో. వాళ్ళు ఏమున్నా వాళ్ళ మీడియా వాళ్ళనే వాళ్ళు చెప్పడం తప్పిస్తే పబ్లిక్లో ఏం లేదండి. మేము రోజువారీ చూస్తాం కదా, పబ్లిక్ చెప్పాలి ఏదైనా కానీ. మొన్న కూడా కూటమి అనేది ఒకటి వచ్చేట్లో వాళ్ళకు ఒక ఓట్ షేర్ ఎక్కువ వచ్చింది. వాళ్ళకి 1,54 లక్షల ఓట్లు వస్తే వీళ్ళకి 1,32 లక్షల ఓట్లు వచ్చినాయి. 20 లక్షల ఓట్లతో ఓడిపోయారు. అది 3 పార్టీలు కలిసి ఒక ముఖ్యమంత్రి, ఓ మాజీ ముఖ్యమంత్రి, ఓ ప్రధానమంత్రి, ఎంతోమంది ఢిల్లీ పెద్దల నాయకులు, స్టేట్ నాయకులు, ఒక సినీ హీరో, ప్రముఖ హీరో, వీళ్ళందరూ ఉన్నట్లు ఆయనకు అంత మెజారిటీ వచ్చి బాబు గారు గెలిచారు. లేకపోతే గెలవాడు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇంకొక 5%, 6% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాడంటే నెక్స్ట్ సీఎం అతనే. ఇంకొక విషయం ఏంటంటే, మీ తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏమంటున్నారు? ఆయన
డిప్యూటీ సీఎం కాకముందు ఆయన మీద ఒక ఎలిగేషన్స్ బాగుంటాయి, అంటే మంచి అభిప్రాయాలు ఉంటాయి. ఆయనకు పరిపాలన అనేది వచ్చిన తర్వాత ఆయన మీద లేదు. సుగాలి ప్రీత్ కేసు మీద చాలామంది తిడతారు మా మెచ్చల్లో, అంటే ఐ థింక్ మా తెలంగాణలో కూడా. ఇక ఆయనకే తెలియాలి అది. ఇక ఇప్పుడు ఓ మాట మాట్లాడతాడు, అప్పుడు ఓ మాట మాట్లాడు, ఇప్పుడు హిందూ అంటాడు, అప్పుడు క్రిస్టియన్ అంటాడు, అప్పుడు ముస్లిం అంటాడు, తర్వాత ఇది అంటాడు అది అంటాడు. మొన్న ఒక కోటి 1,85,000 కేజీలైనా 85,000 కేజీల గోమాంసం దొరికితే ఏం సప్పులు లేదు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఇలా కనీసం గోవును ఇట్లా పట్టుకున్నా అయిపోయేది. గోవును చంపేసినారు అంటుండే. వాళ్ళు అవన్నీ ఏం కనిపించేవి. అందరు ఇట్లా మూసుకుంటారు. ఇప్పుడు చెడు వినొద్దు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడొద్దు అన్నట్టు ఉంది వాళ్ళది. రెడ్డి గారు ఏది చేసినా కూడా తప్పు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఆయన పనితీరు గురించి, లేదా ఆయన మాటల గురించి, సనాతన ధర్మం అన్న మాటల గురించి? సనాతన ధర్మం అంటే అన్న, ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉన్నదన్న. దానికాడ తప్పు అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరి మతం వాళ్ళు, మేము రాముని పూజిస్తాము, కొందరు జీసస్ని పూజిస్తారు, కొందరు అల్లాని పూజిస్తారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మతం అంతా ఒకటే. అందరం హిందూ మతమే అనుకో, క్రిస్టియన్ మతం అనుకో, ముస్లిం మతం అనుకోరు, ప్రతి మతం ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఇట్లా రెచ్చగొట్టద్దు పబ్లిక్ మీద. అది ఎవరైతే ఏంది. వాస్తవానికి జగన్ రెడ్డి క్రిస్టియన్కి ఏదేదో చేసినాడని తప్పు ప్రచారం చేసినారు లాస్ట్ 5 years. మరి ఏడా ఏం కనపడట్లేదు. వైజాగ్లో ఒక గుడి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి. జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు. అది చాలా బాగుంటుంది. నైట్ 7:30, 8 o'clock వెళ్తే ఆ లైటింగ్ వెలుగుల్లో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మరి ఆయన అంత బాగా చేసిండు. మరి వీళ్ళకి అర్థం కాదా సనాతన ధర్మం? మరి వీళ్ళు ఏదైనా టెంపుల్ కట్టారు ఎప్పుడేమన్నా? దాదాపు 20 నెలల్లో, 21 నెలల్లో. ఈ ఏదో ఆయనకి ఎవరు సలహా ఇస్తాడో కానీ ఆయనకే తెలియాలి. ఓకే.